హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అయితే మనం హైదరాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చాం. మన బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 6th. మనకైతే అప్డేట్ అయితే మీకైతే ఏమేమి ఉందో డీటెయిల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. జై గణేష్ అందరికీ. డేట్ వచ్చేసి ఆగస్ట్ 6th ఈవినింగ్ టైం. మనకైతే హైదరాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే చూసుకోవచ్చు మనం అప్డేట్ ఏమేమి ఉందో డీటెయిల్ అయితే మీకైతే ఇక లాంగ్ వేల్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు. మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, పైన అయితే మనకైతే నిన్నైతే పడవలు అయితే మనకి వాళ్ళని అయితే పైనకి అయితే తీసుకెళ్లారు కదా, పైనకి తీసుకెళ్లి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు. పైన అయితే మనకైతే జాలీ వర్క్ నడుస్తుంది. అలానే పడవలు అయితే ఫిట్టింగ్ అయితే చేశారు. నెక్స్ట్ మనకైతే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఫేసెస్వి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. హెయిర్స్, ఐస్, మనకైతే ఫేస్ వర్క్వి కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి తున్నం ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అండ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకైతే అన్న వాళ్ళు అయితే ఫేసింగ్స్ చేసుకోవడానికి అయితే మనకి వస్తున్నారు. మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మన హ్యాండ్స్ వర్క్వి మనకైతే నడుస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి హ్యాండ్స్ అయితే మట్టి వర్క్ నడుస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి గడ్డి వర్క్వి నడుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి బొజ్జవి ఆల్మోస్ట్ అయితే నిన్ననే కంప్లీట్ అయిపోయింది. మనకు బొజ్జ వినాయకుడు అంటారు కదా, బొజ్జవి మనకైతే పెట్టేస్తారు. బొడ్డు చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా కనిపిస్తుంది మంచిగా. అంటే చూసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే షాల్వాన్ అయితే వస్తుంది కదా, అది మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే చూస్తున్నారు కదా, అటు ఇటు అయితే మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే మనకి పైన నుంచి అయితే ఫినిషింగ్ ఒక్కొక్కటి అయితే చేసుకుంటూ మనకైతే వస్తున్నారు. ఇప్పుడైతే మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను డీటెయిల్ అయితే ఈరోజు అప్డేట్ ఏమేమి ఉందో మనమైతే ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాము. చూసుకోవచ్చు. ఈ రోజు అయితే ఈవినింగ్ టైం కాబట్టి మనకైతే పబ్లిక్ అయితే ఏం లేరు. స్కూల్ పిల్లల టైం అయితే మనకైంది. అందరైతే వచ్చేస్తున్నారు, స్కూల్ పిల్లల్స్ అందరూ. అయితే మనమైతే దగ్గరికి వెళ్దాము. ప్లీజ్ చూసే వాళ్ళందరూ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం అప్డేట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన వీడియోని అయితే. ఇప్పుడైతే చూసుకోవచ్చు. మన రాముల కాకనైతే ఇక్కడైతే నిలబడ్డాడు. చూస్తున్నారు కదా, మనకైతే డైలీ అయితే మనకి ఇక్కడైతే ఏం ట్రాఫిక్ లేకుండా అయితే మనకైతే చూస్తున్నాం. ఇక్కడైతే చూసుకోవచ్చు. పోస్టర్ అయితే మనం ఎవరైనా చూడని వాళ్ళు అయితే మళ్ళీ చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే చూసుకున్నాం. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాం. ఈరోజు అయితే చూసుకోవచ్చు. మనకైతే కింద నుంచి అయితే చూసుకోవచ్చు. కింద ఫినిషింగ్ అయితే మనకైతే ఏం లేదు. పైన నుంచి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే చేస్తున్నారు అన్నవాళ్ళు. అయితే పైనకి వెళ్ళి ఏంటంటే ఫేసింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మనకైతే ఇక్కడ కర్రలు ఉన్నాయి కాబట్టి ఏం కనిపించట్లేదు. మనకైతే లాంగ్ వీల్ అయితే మనకైతే కనిపించింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి అయితే మనకి లెఫ్ట్ సైడ్ బాలరాముడు అయితే బాలరాముడు అయితే ఎలా ఉందో అలానే మనకైతే ఉన్నది. చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఎలా ఉందో అలానే. వర్క్ అయితే ఏం లేదు, ఎందుకంటే పైన వర్క్ చేస్తారు కాబట్టి మనకు వర్క్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఎల్కా చూస్తున్నారు కదా, ఎల్కావి మనకైతే ఏం వర్క్ అయితే చేయట్లేదు, పైన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కింద అయితే ఫినిషింగ్ చేసి పైన అయితే వెళ్ళారు. అండ్ రావుకేతువి మనకైతే ఫినిషింగ్ చేసేసారు కదా. ఇప్పుడైతే వచ్చేసి అయితే మనకు రైట్ సైడ్ మండపంకి అయితే వెళ్ళిపోదాము. మీకైతే చూపిస్తాను. రైట్ సైడ్ మండపంలోకి శ్రీనివాస కళ్యాణం సెటప్ అయితే నిన్నైతే ఫస్ట్ లేయర్ అయితే వేసారు. ఇప్పుడు ఈరోజు అయితే చూసుకోవచ్చు మన సెకండ్ లేయర్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ ఫేస్, ఐస్ అండ్ మనకైతే ఫినిషింగ్ వర్క్ ఇవి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే బాగా చేసిండు కదా. మనకైతే చాలా అంటే చాలా అయితే అప్డేట్ అయితే మనకి ఇస్తుంది. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే లెఫ్ట్ సైడ్లో మనకైతే గడ్డి వర్క్ అయితే మనకి నడుస్తుంది. చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ గడ్డి వర్క్ నడుస్తుంది కదా, గడ్డి ఎలా అంటే అలా మనకైతే చేసుకొని సైజెస్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి అయితే కొబ్బరి పీస్తో అయితే ఫినిషింగ్ కావాలి కదా, మన ఫినిషింగ్ అయితే కొబ్బరి పీస్తో అయితే ఫినిషింగ్ వస్తుంది. మనకైతే ఇదైతే కొబ్బరి పీస్తో అయితే మనకి బట్టి అయితే రెడీ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీనివాస కళ్యాణం ఉంది. మనకైతే అటు శివపార్వతి కళ్యాణం అయితే మనకైతే స్టార్ట్ చేశారు గడ్డి వరకు అయితే. ఇప్పుడైతే మనం వెళ్దాము వాడికి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మౌంటైన్ అయితే వస్తుంది మనకి. చూసుకోవచ్చు. ఇదైతే అక్కడ లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్లో మనకైతే వెల్డింగ్ వర్క్ నడుస్తుంది మనకి.
ఇది వచ్చేసి అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకి గాలి వర్క్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ మండపంకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఈవినింగ్ టైం కదా, పిల్లలు అయితే అయిపోకుండా ఇక్కడికైతే వచ్చారు. హాయ్ చెప్తున్నారు. హాయ్ హాయ్ అందరికీ. చూసుకోవచ్చు ఈవినింగ్ టైం కదా, పిల్లలకి స్కూల్ అయిపోకుండా వెంబడే ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే శివపార్వతి కళ్యాణం సెటప్ అయితే గడ్డి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మనకైతే గడ్డివి చాలా అంటే చాలా ఫాస్ట్ చేస్తుంది అన్ననైతే మనకైతే చూస్తున్నారు కదా. మన తలపాగం ఫేస్ వర్క్ అయితే ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇంకోటి ఫేస్ వర్క్ అయితే మనకైతే వచ్చేసింది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అప్డేట్ అయితే మనకైతే అందరిని అయితే చాలా ఫాస్ట్ చేస్తుంది వర్క్. ఎందుకంటే మనకి ఇంకా 33 డేసే ఉన్నది మనకి. ఆ లోపల మనకైతే రెడీ చేసి అయితే ఆల్మోస్ట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇది అయిపోయాక ఇంకా పెయింటింగ్ ఫేస్ వర్క్, పెయింటింగ్ వర్క్స్ ఉంటాయి, చాలా వర్క్ ఉంది. ఇంకా తొందర చేయాలి కాబట్టి చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు అయితే. ఇక్కడ వచ్చేసి అయితే మనకి వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే ఇంకా వెల్డింగ్ వర్క్ ఉన్నది మనకి చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనకి సైడ్కి వచ్చి చేస్తారు అన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. మనకి చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడతారు. ఒక డే నైట్ అనుకుంటా మనకైతే విరామం లేకుండా అయితే మనకైతే చేస్తూనే ఉన్నారు, వర్క్ అయితే అందిస్తూనే ఉన్నారు అన్న వాళ్ళకి. ఎంత ఫాస్ట్ అంతా అంత ఫాస్ట్ అందిస్తున్నారు. ప్లీజ్ అందరైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ని. చూస్తున్నారు కదా, అన్న వాళ్ళైతే ఇంకా బ్యాక్ సైడ్ వెల్డింగ్ వెనుకనైతే మనకి చేస్తూనే ఉన్నారు. మార్కింగ్ తీసుకొని వెల్డింగ్ వర్క్ అయితే ఇంకా మనకైతే కంప్లీట్ కాలేదు, చేస్తూనే ఉన్నారు ఇంకా మనకైతే. అయితే తీసుకొచ్చి పిల్లలు ఈవినింగ్ టైం కదా వచ్చేసి అయితే స్కూల్ నుంచి వెళ్ళే టైంలో అయితే మనకైతే చూస్తున్నారు. అన్ననైతే చాలా అంటే చాలా అప్డేట్ ఇస్తున్నాను మనకైతే. చూసుకోవచ్చు మనకైతే పైన అయితే ఇప్పుడు చూసుకోవచ్చు పైన కిరీటం పైన అయితే మనకి ఫేస్ పైన కిరీటం వస్తుంది కదా, కిరీటంకి అయితే మనకి ఉరిగడ్డ అయితే కట్టేసి మనకైతే సుద్దుల తాడు ఉంది కదా, సుద్దుల తాడు అయితే డిజైన్ మనకి కిరీటం ఎలా రావాలో అలా అయితే డిజైన్ అయితే చేస్తుంది మనకైతే. చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడైతే. ఎందుకంటే అది ఈ షేప్లో మనకి ఉరిగడ్డతో డిజైన్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ మట్టి వర్క్ అయితే ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు ఉరిగడ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకైతే ఫినిషింగ్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఇంకోటి అవుతుంది కదా, దాని గురించి అయితే అన్ననైతే కింద అయితే రెడీ చేస్తున్నాడు. అన్న పైన ఎంత ఫాస్ట్ చేస్తున్నా కిందవి అంత ఫాస్ట్గా మనకైతే వర్కర్స్ అయితే చాలా వాటికైతే అందిస్తున్నారు. చూస్తున్నారు కదా, అందరైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. కైతాల్ వినాయకన్ డైలీ టు డైలీ అప్డేట్స్ అయితే మిస్ అవుతారు. ప్లీజ్ సపోర్ట్ మీ. పాత వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.